ఆంటీ త్వరగా టైం అవుతుంది. వస్తున్నానమ్మా. ఇదిగో. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ అంకుల్. శైలు, వాడు జాగ్రత్తమ్మా. ఇప్పుడప్పుడే బాగవుతాడనుకోవట్లేదు. కొంచెం టైం పట్టుద్ది. కనిపెట్టుకోనుండమ్మా. సరే ఆంటీ. నువ్వు బయట తింటే మానే, హెల్త్ పాడవుతుంది. బయట తినడం మానేయాలంటే నాకు వంట రాదుగా. నేను చేసి పెడతానుగా. నువ్వు చేసిందే తినాలంటే వారానికి 2 సార్లు మాత్రమే భోంచేయాలి. అరే ఏంట్రా ఫోన్ ఎత్తవు? మీ అమ్మనికి రిమ్మంది. చూసింది చాలే, కూర్చో. ఎప్పుడొచ్చావు వైజాగ్కి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వు ఆశ్చర్యపోయేంత సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ. అదెవర్రా? నా లవ్వు. అది ఇప్పుడు కాదు. అప్పుడేంటి ఇప్పుడేంటే అది ఎప్పుడు నా లవ్వే. దానికి పెళ్ళయిందిరా. అయితే నాకెందుకు అది పెద్ద విషయంలో అనిపించట్లే. అంటే మీరు హ్యాపీగానే ఉన్నారనమాట. మేమే అనవసరంగా బాధపడుతున్నాం. హ్యాపీగా ఉన్నామా? నీకు అలా అనిపిస్తుందా? ఇది మీరు ముందే అనుకున్నారా? తప్పు తప్పు చేస్తున్నారు మీరు. ప్రపంచంలో ఎవడు కావాలని తప్పు చేసేలు, పరిస్థితులు అలా చేయిస్తాయి. కానీ ఈ ప్రపంచానికి మీ పరిస్థితులతో పనిలేదురా. మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయదు. దాంతో మాకు సంబంధం లేదు. సంబంధం లేదంటే బతుకుతున్నాంగా సొసైటీలో. అడవిలో అయితే లేంగా. సొసైటీ ఇక్కడికన్నా అడవిలో బతకడమే బెటర్. ఇన్ఫ్యాక్ట్ రోజు రోజుకి అడవిలో మృగాలు తగ్గిపోతున్నాయి, ఇక్కడ పెరుగుతున్నాయి. ప్రేమిస్తే చంపేస్తున్నారు ఇక్కడ. ఒకడికి కులం పిచ్చి, ఒకడికి మతం పిచ్చి, ఇంకోటికి డబ్బు పిచ్చి. దరిద్రం ఏంటంటే వీళ్ళ నాన్నది క్యాస్ట్ ఫీలింగ్ కూడా కాదు, నిజానికి అది ఇన్సెక్యూరిటీ. వాళ్ళ కులపోలు వాళ్ళ గురించి ఏమనుకుంటారో అని భయం, అంతే. వాళ్ళ గురించి వాళ్ళకే క్లారిటీ ఉండదు, మళ్ళీ పక్కోళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. సరే రావని వదిలే. ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవట్లేదుగా. ఏవో కారణాల వల్ల విడిపోతున్నారు. అలా అని మీలాగైతే చేయట్లేదుగా. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగానే ఉంటున్నారు కదా. హ్యాపీగా ఉంటున్నారు. నీకు తెలుసా? చూసావా నువ్వు? అప్పటిదాకా ఎంతో ప్రేమించుకున్న వాళ్ళు సడన్గా వేరే పెళ్ళి అయిపోగానే అలా అన్నీ వదిలేసి వేరే లైఫ్లోకి ఎలా స్విచ్ అవుతారే చెప్పు? అంత ఈజీనా? కాదు. నేను చెప్పనా? దానికి పెళ్ళైనా కూడా మళ్ళీ తిరిగి వస్తుందేమో అని ఎదురు చూస్తాం. ఏమో వాళ్ళిద్దరికి గొడవలు అవ్వవా, డివోర్స్ తీసుకోరా అని కాసు కూర్చుంటాం. అది అక్కడ హ్యాపీగా ఉందో లేదో, లేకపోతే నేను చూసుకుందాం అని ఆలోచిస్తామే. సరేరా, ఇంకెన్ని రోజులు ఇలా? ఎన్ని రోజులేంటి, ఇదే లైఫ్. అలాగే, నేను బయలుదేరుతాను. మధు రా, నన్ను దిగబెడదు గాని. ఎక్కడ డ్రాప్ చేయమంటావే? ఏం ఫ్రెండ్వే, మీ ఇంటికి కూడా రమ్మనవా? నాకు ఇప్పుడేం పని లేదు, మీ ఇంటికి వెళ్దాం పదా. మధు, నువ్వు మీ ఆయన బానే ఉన్నారుగా? నీకు అభికి మధ్య నువ్వు మమ్మల్ని ఇంకా అర్థం చేసుకోవట్లేదు శైలు. అంటే లవ్లో సెక్స్ కూడా ఉంటుంది కదా. సెక్స్ లేకుండా కూడా లవ్ ఉంటుంది. సారీ, మీ నేమ్ మర్చిపోయా. శైలజ. ఓ నైస్. ఏం చేస్తుంటారు? జాబ్ చేద్దామని వైజాగ్ వచ్చాను. ఆల్ రైట్. ఐ విల్ బి జాయినింగ్ యాజ్ ఎ డెవలపర్ వెరీ ఓ, సూన్. అంటే బాగా చదువుతారనమాట. అంత లేదండి, ఏదో ఫ్రెండ్ రిఫరెన్స్తో అలా ట్రై చేస్తున్నా. నీకు ఫ్రెండ్ అంటే మధు కూడా ఫ్రెండ్ అయి ఉండాలే.
ఏ మధు? లేదు లేదు, వాడు నాకే ఫ్రెండ్, నాకే ఎక్కువ క్లోజ్. ఓ ఎక్స్క్యూజ్ మీ. హ్మ్. హలో. వాడు ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడా ఆంటీ? ఇంకా అదే ఆలోచిస్తున్నాడా? అంటే కొంచెం టైం పడుతుంది కదా ఆంటీ. సరే కానీ మధు వాళ్ళ హస్బెండ్ కూడా వైజాగ్లోనేనంటే కదా ఉండేది? అవునా ఆంటీ, వైజాగే. వీళ్ళకి వైజాగ్ తప్ప ఉద్యోగానికి వేరే ప్లేసే దొరకలేదా? ఛా, సర్లే ఉంటానమ్మా. ఏమైంది? నథింగ్ నథింగ్. ఓకే, క్యారీ ఆన్. కంగ్రాట్స్ మిస్ శైలజ, యువర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ ఇద్దరు పక్కనే ఉన్నారని పరిమాణం సర్దుకుంటారు కదా. నో సార్. ఓకే, యూ కెన్ లీవ్ నౌ. అభి ఆగు, నేను కూడా వస్తా. నేను ఇంటికి వెళ్ళట్లేదు. మరి దానికి ఏం చెప్పొచ్చా? ఏమీ చెప్పలా. అమ్మ ఫోన్ చేసింది, నాన్నతో మాట్లాడమని ఫోర్స్ చేసింది. మాట్లాడాల్సింది కదా. ఆయనతో మాట్లాడితే మళ్ళీ పాతవన్నీ గుర్తొస్తాయి. మధు, నీకు విషయం తెలుసా? మా ఆఫీస్లో అందరు నా గురించే మాట్లాడుతుంటారు. ఎందుకు? మన పర్ఫార్మెన్స్ అలాంటిది. మరి మా హెచ్ఆర్ గారు అయితే బాగా ఇంప్రెస్ అయిపోయిన వల్ల. ఆ ఫ్రెండ్తో బయటకు వచ్చా. సరే వచ్చేస్తా. ఓకే చెప్పు. అదే మా హెచ్ఆర్ని అంటే మంచి ఇంప్రెషన్. మ్. ఆ రేపో మాపో ఏదోటి. ఆ కీ అక్కడే ఉంది. సరే చెప్పు. అదే నా డ్రీమ్ జాబ్ కదా. ఎత్తి మాట్లాడు. నేనేమన్నా నువ్వు కలవడానికి పొద్దున్న నుంచి కుక్కలా వెయిట్ చేస్తూ కూర్చుంటా, నువ్వు వచ్చి ఫోన్ మాట్లాడుతూ కూర్చో. సరే ఓ పని చేయి, నువ్వు ఫోన్ మాట్లాడుకో, నేను వెళ్తా. మధు, సారీ. తిట్టావని కొంచెం రిలీఫ్ అనిపించింది. పోరా, సారీ చెప్పి డిసప్పాయింట్ చేసావు. సారీయా? నేను ఎప్పుడు చెప్పా? నేను చెప్పలేదే. నీకు వినిపించిందా? లేదులే. ఏంటి మధు లేట్? శైలితో బయటికి వెళ్ళా. సరేదా, భోంచేద్దాం, ఆకలేస్తుంది. హ్మ్.